దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిదినం ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వలోక న్యాయాధిపతి కనుక ఆయనందు భయభక్తులు కలిగి భక్తిలో మనం జీవిందాం. ఈ లోకంలో మనం చూస్తే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండమని దేవుడి వాక్యం 2 తిమోతి 3:5 తెలియపరుస్తుంది. ఈ అంత్యకాలమందు అపాయకరమైన సమయంలో వచ్చునని ప్రారంభించిన అపోస్తులుడు కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు అందించున్నాడు. దైవభక్తి యొక్క బలము ఒకవైపు, దైవభక్తి యొక్క వేషం మరొక వైపు ఉన్నది. చాలామంది క్రైస్తవులు దేవుని బలముతో నిండి ఉండటకు బదులుగా వేషధారులుగా జీవించడం ఎంతో వేదనకరమైన సంగతిని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో చూస్తే అశాశ్వతి లోకాన్ని ప్రేమిస్తున్నారు కానీ జీవముగల దేవదేవుడికి మహిమార్థంగా జీవితాలు కొనసాగట్లేదు. అనేక మంది ఎంతో డబ్బులు ఖర్చు చేసి బొమ్మలు కొని ఇంట్లో ఉంచుకుంటున్నారు. అవి చూచుటకు ఎంతో భయంకరంగా కనపడుచున్నవి. ఉదాహరణకు సింహము, పులులు వంటివి. అయితే వాటికి జీవం లేదు గనుక బలము, శక్తి లేవునై ఉన్నవి. అవి సజీవముగా ఉంటే వాటికి ఎవరూ సమీపించలేరు. అయితే ఇప్పుడు చిన్న బిడ్డలు కూడా భయం లేకుండా వాటి సమీపన నిలవబడి ఆడుకుంటున్నారు. కేవలం పై వేషం ఉన్నది, జీవము లేదు. చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉన్నది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై మళ్ళను బ్రతికించుడే కాక ఆయన ఆత్మస్వరూపుగా మనలో నివసించున్నాడు. దేవదేవుని బిళ్ళారా, ఆ సత్యస్వరూపి సర్వాధికారి ఆత్మస్వరూపైన దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుదురు, సాక్షులైందుదరని క్రీస్తు శిష్యులతో చెప్పాడు. పైనుండి వచ్చు శక్తి పొందే వరకు యెరూషలేములో నుండి వెళ్ళవద్దని కూడా ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారం వారు కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. సమస్తమును లోపరుచుకొని శక్తిని వారు పొందుకోగలిగారు. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు గురుపోతో సమానమైన బలం ఉండెను. అయినను ఆ బలము వారు వాడుకున్నందున సంవత్సరములు గతించిన కొలది దానిని కోల్పోయారు. గొలియాతు ఇశ్రాయేలుకు విరోధంగా సవాలు చేస్తున్నప్పుడు వారు ఎదిరించలేకపోయారు, కానీ ఆత్మపూరుడైన దావీదు ఎదిరించగలిగాడు. తన చేతిలోని వరుసల రాయితో గొలియాతును చంపగలిగాడు. జీవగల దేవుని బిడ్డ, పైకి భక్తి గల వారు ఇండి అసలైన దేవుని శక్తిని పొందలేని వారుగా ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డ, అసలైన దేవుని శక్తి గల వారై ఉండుటి. దేవుని శక్తితో నింపబడండి. నిరాక్షేమంగా దైవభక్తిని గూర్చి మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు. అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన రుద్రం అత్యంత విలువైనదని మనం గ్రహించాలి, బ్రతకాలి. దేవుని ఆత్మచేత నడిపించబడుచున్న మనము, దేవుని ఉన్నతమైన పనుల కొరకు పరిగెత్తవలసిన మనము, ఈ తాత్కాలిక రాజకీయాల కొరకు, పదవుల కొరకు, ఈ లోకము కొరకు పరిగెత్తుట ఎంతవరకు సబబు? దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపిస్తుంది, జాగ్రత్త. అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన ఈ విశ్వమందు అత్యంత విలువ గలది కలవరి రుద్రం మాత్రమే. కలవరి కరుణామూర్తి, కలవరి దయాకరుడు, దయాదక్షుని పురుడు మన కొరకు పరమ విడిచి భూమి మీదకి వచ్చి మనందరికీ జైవిజాలు ఇచ్చిన మహిమాన్వితుడను మనం యథార్థంగా మనసారా ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయన కృపను పొందాం. ఆయనకు శాశ్వత కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన సర్వలోక న్యాయాధిపతివైన పరమ తండ్రి, సర్వలోకనాథుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయమూర్తి. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది దేవా, నీకు స్తోత్రాలు.
నాయనా, నీ కుమారుడిని యేసుతో కూడా మమ్మల్ని బ్రతికించారు. నీ కుమారుడు యేసు రక్తం ద్వారా మాకు విజయమిచ్చారు. నీ కుమారుడు యేసు కార్చిన ఆ రుధిరం మాకు అత్యంత విలువైనదని మేము గ్రహించాం. మేము బ్రతుకుతున్నాం దేవా. దయచేసి మేడల మీ కృప, మీ కాపుదలు, మీ కనికరం, మీ బిడ్డలను మాకందరికి దయచేసి మేలుతో వెలుగుతో జయంతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశునాన్ని ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.